పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లో కీలక స్థావరాలపై అమెరికా దాడులు ఉధృతం చేసింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ వరుస దాడులు చేయడంతో అమెరికా కూడా ఎదురు దాడికి దిగింది. ఇక హర్ముజ్ జలసంధిలో కికు చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడి చేయగా దానికి ప్రతీకారంగా ఇరాన్ నిఘా వాయురక్షణ స్థావరాలపై అమెరికా అటాక్స్ చేసింది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ దాడులతో గల్ఫ్ దేశాలలో హై అలర్ట్ ప్రకటించారు. కువైట్, బహ్రెయిన్లో సైరన్ల మోత మోగుతుంది. ఓవైపు శాంతి చర్చలు ఫలించాయని చెబుతూనే మరోసారి రెండు దేశాలు దాడులు చేసుకోవడం ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లో కీలక స్థావరాలపై అమెరికా దాడులు ఉధృతం చేసింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ వరుస దాడులు చేయడంతో అమెరికా కూడా ఎదురు దాడి ప్రారంభించింది. హర్ముజ్ జలసంధిలో కికు చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడి చేయగా దానికి ప్రతీకారంగా ఇరాన్ నిఘా వాయురక్షణ స్థావరాలపై అమెరికా అటాక్స్ చేసింది. ఇక ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ దాడులతో గల్ఫ్ దేశాలలో హై అలర్ట్ ప్రకటించారు. కువైట్, బహ్రెయిన్లలో సైరన్ల మోత మోగుతుంది. ఓవైపు శాంతి చర్చలు ఫలించాయని చెబుతూనే మరోసారి రెండు దేశాలు దాడులు చేసుకోవడం ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.